ఇది నా డే రొటీన్ మినీ వ్లాగ్ అనమాట. డేలో నేను మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు కిచెన్ డీప్ క్లీన్ సర్దడమే సరిపోయింది. తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసి కొంచెం లంచ్ చేసేసి ఇంకా బట్టలు ఉంటే కొన్ని మిషన్ వేసేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాను. ఈవినింగ్ లేచేటప్పటికి మిషన్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ బట్టలన్నీ తీసి ఆరేస్తున్నాను. ఆరేసిన తర్వాత కిచెన్ క్లీన్ చేసేటప్పుడు కొన్ని వస్తువులన్నీ కూడా ఇలా తోమడానికి వేసేసాను, గిన్నెలు అవి. సో అవన్నీ కూడా తోముకుంటూ కూర్చున్నాను. ఈవినింగ్ అయ్యేసరికి చలి విపరీతంగా అయిపోతుంది కదా, ఈ చల్లదనానికి గిన్నెలు అస్సలు తోమాలనిపించట్లేదు. అందులో ఇవాళ కిచెన్ డీప్ క్లీన్ పెట్టుకున్నానేమో ఫుల్ అలసట అయిపోయింది. ఇంకా పని ఏది కూడా చేయాలనిపించట్లేదు. ఇంకా తప్పదు కాబట్టి గబగబా గిన్నెలు అవన్నీ కూడా తోమేసుకుని కిచెన్ అంతా కూడా నీట్గా చేసేసుకుంటున్నాను. మొన్న ఈ మధ్య కుక్కర్ వండడానికి యూజ్ చేసినప్పుడు ప్రెషర్ అంతా పోయి ఆ గంజి అంతా వెనక టైల్స్ మీద పడిపోయింది అనమాట. గట్టు వెనుక అదే స్టవ్ వెనుక టైల్స్ మీద పడిపోయింది. సో అదంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుని గట్టంతా కూడా నీట్గా చేసేసుకున్నాను. ఇంకా ఏడుపు ఒక్కటే తక్కువ, ఎవరు హెల్ప్ లేకుండా నేను ఒక్కదాన్ని సర్దే పని పెట్టుకున్నాను కదా. బాగా హెవీ వర్క్ అయితే అయిపోయింది అనమాట. నాకు మొత్తానికి కంప్లీట్ చేయగలిగాను, అది గొప్ప విషయము. సో ఇంత కంప్లీట్ చేయగలుగుతానో లేదో అని చెప్పి అనుకున్నాను అనమాట. మొత్తానికి నా కిచెన్ అంతా కూడా నీట్గా అయిపోయింది. ఇంకా నైట్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేయాలన్నమాట. ఇంతలోగా కొంచెం ఏమన్నా తినాలని చెప్పి స్నాక్స్ ఆకలేస్తుంది. స్నాక్స్ కోసం నేను కొంచెం బటర్ అలాగే కొంచెం ఆయిల్ వేసి అందులో పసుపు ఉప్పు కారం వేసేసి ఇంకా కొన్ని పాప్కార్న్ సీడ్స్ ఉంటే అవి వేసేసుకొని పాప్కార్న్ అయితే చేసేసుకుంటున్నాను. ఈ పాప్కార్న్ ఇంట్లో మనం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది డీమార్ట్లో కానీ ఇంకా ఏదైనా సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్లో ఉంటుంది. చూసారా ఎన్ని గిన్నెలు అయితే తోమేశాను. కాకపోతే కిచెన్ చూసినప్పుడల్లా చాలా క్యూట్గా అనిపిస్తుంది. అంత నీట్గా సర్దేసుకున్నాను కాబట్టి నచ్చేసింది అనమాట. ఇంకా నైట్ డిన్నర్లోకి నేను క్యాలీఫ్లవర్ ఫ్రై ఇంకా టమాటో చారు అలాగే అన్నం అయితే వండాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మినీ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.